ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆయన పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లాల పర్యటన జరగనుంది. పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆయన పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లాల పర్యటన జరగనుంది. పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. జిల్లాల పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్కెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ముఖ్యంగా తొలి రోజు ఈ నెల 9వ తేదీన ఆయన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించేందుకు ఇప్పటికే దాదాపుగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం, అంత ముందు జరిగిన రాష్ట్ర ఐఏఎస్ ఉన్నతాధికారుల సమావేశంలో అధికారులందరూ కూడా ఎక్కువ శాతం జిల్లాలో ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. కలెక్టర్ల స్థాయి నుంచి కింది స్థాయి మండల ఎంఆర్ఓ స్థాయి వరకు కూడా చాలా మంది హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం ఎంత కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా ఎక్కువ శాతం హైదరాబాద్ ను విడిచి ప్రజల్లో ఉండేందుకు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల్లో ఉండేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర అధికారులు, కలెక్టర్, ఎస్పీ, స్థాయి అధికారులు అందరితో కూడా ఆయన ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులేంటి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలేంటి, తక్షణం చేపట్టాల్సిన పనులపైన కూడా ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక వారానికి 2 జిల్లాలు కానీ 1 జిల్లా కానీ విజిట్ చేస్తారని కూడా ఇటీవల జరిగిన ఉన్నతాధికార సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరారు. మరోవైపు జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్ల వెంకట్రామరెడ్డి కూడా ఇవాళ రేపో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా ఎమ్మెల్సీలు కానీ, తర్వాత ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2 ఎంపీలు, నాగర్ కర్నూలు ఎంపీ, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీగా బీజేపీ ఎంపీ డీకే అరుణ ఉంది. తర్వాత నాగర్ కర్నూలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం 99% ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.